వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఎదలాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం 6వ వార్డు ప్రచారంలో భాగంగా మంత్రి పొంగురెడ్డి కార్యాలయ క్యాంప్ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శ్రీ అభయ టౌన్షిప్ కి వచ్చిన సందర్భంలో అభయ టౌన్షిప్ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, మీ అభయ టౌన్షిప్ పేరులోనే అభయం ఉంది. మాకు అన్ని విధాలుగా మద్దతుగా ఉండి అభయం ఇస్తున్న అభయ టౌన్షిప్ వాసులకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని కాలనీలలో ఉన్నట్టే మీ టౌన్షిప్ లో కూడా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. మీకు ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు చాలా ఆవశ్యకత ఉంది. మన మున్సిపాలిటీకి 75 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ సమస్యలు తీర్చడంలో ఒక పెద్దన్నగా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ నిధులు తీసుకువచ్చి మీ సమస్యలు తీర్చడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు అభ్యర్థిగా వేమిరెడ్డి శివదేవి పోటీలో ఉన్నారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభయ టౌన్షిప్ కి విచ్చేసి ఉన్నాము. అభయ టౌన్షిప్ అక్క జిల్లాలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అభయ టౌన్షిప్ పెట్టిన పేరులోనే ఉంది అభయం అని. శ్రీనివాసరెడ్డి గారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉండి అభయం ఇస్తున్న అభయ టౌన్షిప్ వాసులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని కాలనీలాగానే ఇక్కడ కూడా సమస్యలు, ఎదలాపురంలో ఉన్న ముఖ్యమైన సమస్య సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు అనేది ఏ కాలనీలో పోయినా ఆ సమస్య ఉన్నది. దానికి కారణం గత 10 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఎటువంటి రోడ్లు వేగవంతంగా చేసుకోలేకపోవటం అనేది, ముఖ్యంగా అక్కడ ప్రజాప్రతినిధులు లేకపోవటం, పాలకవర్గాలు లేకపోవటం, వీటిలన్నిటితోని అధికారులు ఎక్కడో ఉంటారు, మనకు దొరకకపోవటం, ఇవన్నీ సమస్యలతోని రకరకాల ఈవెన్ శానిటేషన్ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి అంతకుముందు. ఇప్పుడు కొంతవరకు అవి సాల్వ్ అవుతూ ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి గారు మీ అందరి అభిమానంతో గెలిచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపుగా 60 నుంచి 70 కాలనీలతో ఏర్పడినటువంటి ఈ సముదాయాన్ని మనం డెవలప్ చేయాలి అంటే పంచాయతీగా ఉంటే సాధ్యపడదు. పంచాయతీకి ఎన్ఆర్జీఎస్ నిధులు తప్పితే ఏ నిధులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అంతా అర్బనైజేషన్ అవుతూ ఉంది. ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారు, వ్యాపారస్తులు కట్టుకున్నారు. ఇది ఇంకా స్పీడ్గా డెవలప్ కావాలి. ఈ ఏరియా ఖమ్మంతో పోటీ పడాలంటే దీన్ని మున్సిపాలిటీగా చేస్తే మాత్రమే నిధులు వస్తాయి. తద్వారా మనం దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఉద్దేశంతో దీన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రజల నుంచి కూడా మంచి మద్దతు దొరికింది. ఎందుకంటే పంచాయతీ ఉన్నా, మున్సిపాలిటీ ఉన్నా రాజకీయ పార్టీగా మాకు వచ్చేది ఏమి లేదు. కాబట్టి నిధులు రావాలి అంటే మనకి మున్సిపాలిటీ అయితే మున్సిపల్ నిధులు ఎక్కువగా వస్తాయి, తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని డెవలప్ చేయాలనే ఏకైక సంకల్పంతో మాత్రమే దీన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు కానీ వేరే ఏమీ లేవు. ఏదైతే మనం దీన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకున్నామో దానికి మీరందరూ మద్దతు ఇచ్చి ఈ సీసీ డ్రైన్లు తర్వాత రోడ్లు అనే సమస్యను మాకు వదిలేయండి. అది కామన్గా ఉన్నాయి. రానున్న ఒక సంవత్సరంన్నరలో మనకి 75 కోట్ల రూపాయలతో అన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. ఎదలాపురం మున్సిపాలిటీ ఉన్నట్టు అన్ని కాలనీలో వాటిని డెఫినెట్గా 75 కోట్ల రూపాయలు శ్రీనివాసరెడ్డి గారు ఇలా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి దాన్ని ఒప్పించి నప్పించి ఏ రకంగా అయినా దాన్ని 75 కోట్ల నిధులు తీసుకొని వస్తే ఆటోమేటిక్గా మన యొక్క ఎదలాపురం మున్సిపాలిటీ వృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ముందరికి వెళ్ళాలి. ఈ యొక్క అభివృద్ధి పనులు జోడెట్లలాగా ముందరికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఎదలాపురం మున్సిపాలిటీలో, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లయితే, కాంగ్రెస్ చైర్పర్సన్ ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా ఇక మున్సిపాలిటీని ఇంకా శరవేగంతో తీసుకెళ్ళవచ్చు. దాంట్లో భాగంగా మీ కాలనీ వాసులందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు పంపించిన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శివదేవి గారిని మీరు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని, ముక్త ఖండంతో అభయ టౌన్షిప్ అనేది ఆ ముద్ర గుద్దితే అది హస్తం గుర్తు మీదే కనపడే విధంగా మీరు అందరూ కృషి చేసి 2 రోజులు మీ యొక్క అభిమానాన్ని, అభయాన్ని ఈ యొక్క హస్తం గుర్తుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తెచ్చుకుంటున్నాను. జై కాంగ్రెస్.
జై కాంగ్రెస్ గుర్తుకే పొంగులేటి గారి నాయకత్వం, పొంగులేటి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. నిజంగా మన కరకట్ట కావాల్సిన అవసరం ఉంది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నిధులు కేటాయించి పనులు చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కురిసిన వరదలకి మనం చూసాం కాబట్టి దాని తర్వాత మనం వేగం పెంచి చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సీజన్కి 90% పనులు పూర్తవుతాయి. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వల్ల కొన్ని చోట్ల ఆగింది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు రైతులు. దాంతో కొన్ని చోట్ల ఆగింది. దాన్ని కూడా పరిష్కరించి ఖచ్చితంగా రానున్న సంవత్సరంలో ఈ కరకట్టని ప్రభుత్వం పూర్తి 2 వైపులా కూడా పూర్తి చేస్తుంది. అప్పుడు మనకి పెద్ద ఉపశమనం. అది ఈ ఏరియాకి ఉపశమనం అంటే 90% కరకట్ట, మిగతా సమస్యలన్నీ కూడా 10%, రోడ్లు రైళ్లు 10% ఈ దశలవారీగా స్థానిక సంస్థలు చేసుకున్నాయి. కాబట్టి దాన్ని మేజర్గా మనకు కావాల్సిన సమస్యని మనం 90% పరిష్కరించుకున్నట్టే. కాకపోతే 2 నెలలు అటు ఇటుగా మొదలుపెట్టారు, జరుగుతూ ఉన్నది. 2-3 monthsగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వల్ల ఆగింది కాబట్టి 2-3 నెలలు అటు ఇటుగా వర్క్ కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ. ఇప్పుడు వస్తే నిధులు కుంటుపడతాయి. మన కాలనీలు యథావిధిగా ఎట్టేసిన గొంగళ అక్కడ ఉంటాయి. 3 సంవత్సరాల పాటు రాబోయే కాలంలో ఆ తర్వాత 5 సంవత్సరాల సంగతి మనం నమ్మకం ఉన్నా ఈ 3 సంవత్సరాలు అయితే మనకి నిధుల ప్రవాహం రావాలంటే ఖచ్చితంగా అధికార పార్టీకి మనం సపోర్ట్ చేయాలి. ఎవరైనా అంతే కదా, మనకి నచ్చినోడికి కాస్త ఎక్కువ పెడతాం, నచ్చినోడికి కొద్దిగా తక్కువ పెడతాం. కాబట్టి తక్కువ పెట్టేవాళ్ళు మనం ఎందుకు ఉండాలి, ఎక్కువ పెట్టేవాళ్ళలోనే ఉంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది కాలనీలన్నీ కూడా. ఇది ఒక్కటి గమనించండి అందరూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.